ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్రాడ్ ఆంధ్ర అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు ఈ షార్ట్లో నేను మీ అందరితో థింగ్స్ యూ షుడ్ నో బిఫోర్ కమింగ్ టు అబ్రాడ్, ఎస్పెషల్లీ యూకే గురించి షేర్ చేసుకోబోతున్నాను. సో నేనైతే ఫస్ట్ యూకేకి వచ్చినప్పుడు ఏమేమి మిస్టేక్ చేశాను, వాటి నుండి ఎలా ఓవర్కమ్ అయ్యాను, అండ్ అదేవిధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక్కడికి వచ్చే ముందు మనం కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి వెదర్ అనమాట. సో యూకేలో అయితే వీ రియలీ కాంట్ ప్రెడిక్ట్ ద వెదర్, సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ద బిగ్ వెదర్ ఛాలెంజ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి నా సజెషన్ ఏంటి అంటే, ఈ వింటర్ ఇలా అన్నీ ఉంటాయి కాబట్టి యూ షుడ్ ఇన్వెస్ట్ యువర్ మనీ ఇన్ బయింగ్ గుడ్ జాకెట్స్, గ్లౌస్, షూస్ అండ్ అనమాట. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ ఉంటే ఇక్కడ ఈ యూకే వెదర్కి తగ్గే క్లాత్స్ అయితే మనం పర్చేస్ చేసుకుంటే డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. మోస్ట్లీ యూ కెన్ ప్రిఫర్ టు బై దోస్ క్లాత్స్ అండ్ జాకెట్స్ ఇన్ యూకే ఓన్లీ, నాట్ ఫ్రమ్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసరికి కల్చర్ అండ్ లైఫ్ స్టైల్ అనమాట. అబ్రాడ్లో పీపుల్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అనమాట. సో మనకైతే టైంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, పీపుల్ రెస్పెక్ట్ కూడా చాలా ఉంటుందన్నమాట. సో టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా వచ్చేసరికి ఫెస్టివల్స్ అనమాట. అబ్రాడ్లో మనం ఫ్యామిలీతో ఉన్నాం కాబట్టి మన ఫెస్టివల్స్ మనం ఇండివిజువల్గానే సెలబ్రేట్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ యూ హ్యావ్ ఫ్రెండ్స్ యూ కెన్ జాయిన్ విత్ దెమ్. లేకపోతే కొన్ని అసోసియేషన్స్ ఉంటాయి, లైక్ తెలుగు అసోసియేషన్, గుజరాతీ అసోసియేషన్ అని, వాళ్ళైతే అన్ని ఫెస్టివల్స్ అయితే సెలబ్రేట్ చేస్తారు. సో వీ కెన్ ఆల్సో జాయిన్ విత్ దెమ్ టు సెలబ్రేట్ ద కల్చరల్ ఫెస్టివల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పెన్సెస్ అండ్ బడ్జెటింగ్. ఎక్స్పెన్సెస్ అంటే రెంట్కి అరౌండ్ ఇఫ్ ఇట్ ఈస్ 1 bedroom ఫ్లాట్ అరౌండ్ 800 to 1000 pounds అలా ఉంటుందన్నమాట. కొన్ని ఏరియాస్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది, లైక్ సెంట్రల్ లండన్ ఇలాంటి ప్లేసెస్లో. నెక్స్ట్ వచ్చేసరికి గ్రోసరీస్ అయితే బేసిక్గా 150 to 200 pounds పర్ మంత్ అయితే అవ్వచ్చు. ట్రాన్స్పోర్ట్ అయితే పాస్ తీసుకుంటే కొంచెం మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు, అరౌండ్ 60 to 100 pounds రేంజ్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసరికి బ్యాంక్ కార్డ్స్ అనమాట. మనకి అమెక్స్ అండ్ మోంజో ఇలా రివోల్యూట్ ఇలాంటి క్రెడిట్ కార్డ్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. అవైతే మన ఎక్స్పెన్సెస్కి మంచిగా యూస్ అవుతాయి. ఫోర్త్ థింగ్ వచ్చేసరికి ఫుడ్ అనమాట. మనం ఇండియాలో ఉంటే మనకి అమ్మ నాన్న వాళ్ళు ఉంటారు, కుక్ చేసి పెడతారు కాబట్టి మనకి ఫుడ్ అనేది అసలు ఇష్యూ కాదు. బట్ అబ్రాడ్కి వచ్చాక యూ హ్యావ్ టు మేక్ యువర్ ఫుడ్ అనమాట. సో మీరైతే ఇక్కడికి వచ్చే ముందు బేసిక్ కుకింగ్ స్కిల్స్ అయితే నేర్చుకోండి. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ అనమాట. మనం ఈవెన్ మనీ స్పెండ్ చేసినా కూడా బయట అయితే మంచి టేస్ట్ అనేది ఉండదు, అది కూడా హెల్దీ కూడా కాదనమాట. అండ్ ఫుడ్ ఈజ్ రియలీ ఎక్స్పెన్సివ్. సో ఇఫ్ యూ కుక్ బై యువర్ సెల్ఫ్ ఎట్ యువర్ హోమ్, దట్ వుడ్ బీ హెల్ప్ఫుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఇక్కడ చెప్పాను కదా, అబ్రాడ్లో మోస్ట్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్టే యూస్ చేస్తారు. ఇక్కడ పెట్రోల్ అండ్ డీజిల్ కూడా చీపే కాబట్టి కొంతమంది ఓన్ వెహికల్స్ అయితే ప్రిఫర్ చేసుకుంటారు. ఇఫ్ ఇట్ ఈస్ షార్టర్ డిస్టెన్స్ యూ కెన్ ప్రిఫర్ గో టు వర్క్ బై వాకింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మెంటల్ ప్రిపరేషన్ అండ్ అడ్జస్ట్మెంట్. మెంటల్ ప్రిపరేషన్ అనేది అబ్రాడ్ లైఫ్ అంటే ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్స్, గూగుల్లో చూసినట్టు చాలా గ్లామరస్గా అయితే అండ్ అదేవిధంగా ఈజీ పీసీగా అయితే అస్సలు ఉండదు. రియాలిటీలో సమ్టైమ్స్ లోన్లీనెస్, హోమ్ సిక్, కల్చరల్ షాక్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో బీ ప్రిపేర్. బట్ ఇఫ్ యూ ఆర్ స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్ యూ విల్ డెఫినెట్లీ అడ్జస్ట్ అండ్ అడాప్ట్ టు దిస్ యూకే కల్చర్ సో నైస్లీ అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఫుల్ వీడియో వచ్చేసరికి నా యూట్యూబ్ ఛానల్ అబ్రాడ్ ఆంధ్ర అమ్మాయిలో ఉంది. సో మీరందరూ ఇప్పుడే వెళ్ళి చూసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్ మై రీల్. థ్యాంక్ యూ.